తెనాలి వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆదివారం ఉదయం నుండి కూడా ఎంతో కోలాహలంగా నిర్వహిస్తూ ఉన్నారు. మా ఏపీ వ్యవస్థాపకులు దర్శకుడు దిలీప్ రాజా నేతృత్వంలో ఉదయం నుండి కూడా కొత్తపేటలో ఉన్నటువంటి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సందడి వాతావరణంలో అయితే షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి సినీ నటుడు సుమన్ ప్రత్యేక అతిథిగా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతను ఉన్న వారిని అందరూ కూడా ప్రోత్సహించే విధంగా ప్రత్యేకంగా ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది కూడా ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన షార్ట్ ఫిల్మ్ నిర్వాహకులందరినీ కూడా ఇక్కడికి పిలిపించి వారికి బహుమతులు కూడా సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా కూడా దర్శకుడు దిలీప్ రాజా అయితే అందజేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా దాదాపు 200కు పైగా ఎంట్రీలు ఈ ఫిల్మ్ ఫెస్టివల్కి వచ్చినట్టుగా కూడా ముందు నుంచి చెప్తా ఉన్నారు. వాటిలో సెలెక్ట్ చేసి దాదాపు 100 మంది దాకా కూడా క్యారెక్టర్స్ వైజ్గా కూడా ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ బాల నటుడు ఇట్లా అనేక మందికి కూడా బహుమతులు అయితే, సర్టిఫికెట్లు అయితే అందజేశారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో మొదటి బహుమతిని మహావృక్షం, విశాఖపట్నంకి చెందినటువంటి వారు రూపొందించినటువంటి మహావృక్షం అనే షార్ట్ ఫిల్మ్ మొదటి బహుమతిని గెలుచుకున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. వారికి 50,000 రూపాయల నగదు బహుమతిని కూడా అందజేశారు. అట్లాగే సింహాద్రి అప్పన్న అనే షార్ట్ ఫిల్మ్ రెండవ బహుమతిని గెలుచుకుంది. 30,000 రూపాయల నగదు బహుమతిని వాళ్ళకి అందజేశారు. అట్లాగే అబద్ధం వర్సెస్ నిజం అనే షార్ట్ ఫిల్మ్కు 20,000 రూపాయల బహుమతి అయితే అందింది మూడవ బహుమతి కింద. వీటితో పాటు 1, 2, 3 బహుమతులతో పాటు కొంతమందికి అయితే పాల్గొన్న వారికి ఉత్తమ నటుడు, నటి, అట్లాగే బాల నటుడు, అట్లాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇట్లా అందరికీ కూడా దాదాపుగా సర్టిఫికెట్లు, మెమెంటోలు అయితే అందజేశారు. సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా వారికి సత్కారం అయితే చేసిన పరిస్థితి ఉంది. కార్యక్రమం ఉదయం నుండి ఎంతో కోలాహలంగా జరుగుతోంది. ఉదయం మొదలైన ఈ కార్యక్రమం మధ్యాహ్నం వరకు సుదీర్ఘంగా సాగింది. ఈ సందర్భంగా అనేక ప్రాంతాల నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి యువతి యువకులు, నటులు, అట్లాగే ఔత్సాహిక కళాకారులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారందరినీ కూడా ప్రత్యేకంగా సినీ నటుడు సుమన్ అయితే అభినందించిన పరిస్థితి ఉంది. ఇటువంటి కార్యక్రమాల ద్వారా యువతను ప్రోత్సహించే విధంగా వీటిని ఏర్పాటు చేసినటువంటి తెనాలికి చెందినటువంటి దర్శకుడు దిలీప్ రాజాను ఆయన ప్రత్యేకంగా అయితే అభినందించారు. ఈ సందర్భంగా సినీ దానికి సంబంధించి, ఈ సినీ పరిశ్రమకు సంబంధించి తాను ఏ విధంగా వచ్చాను, తాను ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని సినిమాలు నటించాను అనేది కూడా సుమన్ వీరందరితో కూడా పంచుకున్నారు. దాదాపు 900కు పైగా సినిమాల్లో ఇప్పటివరకు నటించినట్లు ఆయన చెప్పారు. అట్లాగే సినీ నటుడు సుమన్ ప్రభుత్వానికి అయితే కొన్ని విజ్ఞప్తులు అయితే చేశారు. ఇప్పుడు ప్రస్తుతం సినిమా రంగాన్ని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి అయితే ఆయన సూచించారు. సినీ పరిశ్రమ చాలా ఇబ్బందుల్లో ఉంది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కూడా సినీ పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా అని చెప్పినైతే ఆయన తెలియజేశారు. ఇప్పుడు సినిమా టికెట్ల రేట్లు పెంచడం వల్ల చాలామంది సినిమా చూడటానికి రాలేకపోతా ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యామ్నాయ మార్గం చూపించాలి. ప్రభుత్వం ద్వారా కూడా ఇటు ప్రభుత్వ స్థలాల్లో మినీ థియేటర్లు కూడా నిర్మించడం వల్ల వారందరినీ కూడా ఇటు పీపీపీ విధానం ద్వారా కొన్ని పద్ధతులు అయితే అమలు చేస్తూ ఉంది ప్రభుత్వం. ప్రభుత్వ స్థలాల్లో మినీ థియేటర్ నిర్మించడం ద్వారా కూడా ప్రజల్ని సినిమా థియేటర్లకు రప్పించవచ్చు, సినిమాని ఆ విధంగా కూడా ప్రోత్సహించవచ్చు అని చెప్పి అయితే సినీ నటుడు సుమన్ ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఆయన విజ్ఞప్తి అయితే చేసిన పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కోలాహలంగా ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది కళాక్షేత్రంలో ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి కూడా యువకులు, నటులు అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి.
బయటకు వెళ్ళినప్పుడు తినంటే ఈ రోజు నా కూతురిని చంపడానికి వెళ్ళాను. ఒకవేళ నా కూతురికి ఏమైనా అయితే మీ ఎవ్వరిని వదిలిపెట్టి నేనకు మరిట వస్తున్నాను. మా ఐదారి సచ్చినోడా. డైరెక్టర్ దిలీప్ గారు ఇందుకు ముందే నాకు ఆయన చేసిన సినిమాలో 2 మంచి వేషాలు ఇచ్చారు. బట్ మీసం తీయాలని చెప్పి ఆ కారణం కోసం నేను చేయలేదు. ఒకటేమో సుభాష్ చంద్రబోస్, ఇంకోటేమో అంబేద్కర్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు, బట్ నేను చేయలేకపోయాను. బట్ అట్లీస్ట్ ఫ్యూచర్లో నెక్స్ట్ కలిసి చేస్తాం, ఏదో ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలి, ఇది పక్కన పెట్టాలండి. సరే, ఈరోజు అందరూ వచ్చున్నారు, రావు గారు అందరూ ఈరోజు వచ్చున్నారు ఈ ప్రోగ్రామ్కి వాళ్ళకి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒక అవకాశం ఆయన మీ అందరికీ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే ఈరోజు ఎవరు హెల్ప్ చేయరండి. ఉదాహరణకి నా విషయం చెప్తాను. నేను సినిమా ఇండస్ట్రీలో 77లో ఎంటర్ అయ్యాను. 78లో చెన్నైలో తమిళ్లో ఎంటర్ అయ్యాను. నన్ను సినిమా ఫీల్డ్కి పరిచయం చేసింది ఒక కార్ మెకానిక్ అండి, కిట్టు అని చెప్పిన ఒక కార్ మెకానిక్. ఎందుకంటే సినిమా అనేది నాకు తెలియదు, ఆ ప్రపంచం నాకు తెలియదు. నేను ఏదో కాలేజ్లో కరాటే బ్లాక్ బెల్ట్ ఈ గోలలో నేను ఉన్నాను. అనుకోకుండా ఆయన మా ఇంటికి రావడం, మా కారు రిపేర్ చేయడానికి నన్ను చూడడం, తర్వాత నన్ను ఫాలో చేసి నేను కరాటే చేయడం చూసి ఒక తమిళ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ టిఆర్ రామన్ అని చెప్పి అప్పట్లో ఎంజిఆర్ గారిని శివాజీ గారిని ఇద్దరిని కలిపి చేసిన ఏకైక మనిషి. ఒక సినిమా షూటింగ్ ఫస్ట్ షూటింగ్ జరిగినప్పుడే నాకు 2-3 ప్రొడ్యూసర్స్ వచ్చారు. అంటే ఈ ప్రొడ్యూసర్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి నన్ను సినిమాలో బుక్ చేయడం జరిగింది. సో జస్ట్ వెళ్దాం అనుకొని అలా అది నాకు ప్రొఫెషన్ అయిపోయింది. ఆ ప్రొఫెషన్ని అలాగే కంటిన్యూ చేసి తర్వాత తెలుగులో నా మిత్రుడు భానుచందర్ యాక్టర్, ఆయన తమిళ్లో విలన్గా చేశాడు నాతో పాటు. తను చెప్పాడు, నీకు తమిళ్ కాదరా, నీకు తెలుగులో నీకు సూపర్ స్టార్ అవుతాము రా, ఇప్పుడు ఎవరు లేరు అక్కడ అంటే. అప్పుడు రామారావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు అందరూ రిటైర్ అవుతున్నారు. తరగని సినిమా నా మొదటి సినిమా, 1 year సినిమా ఆడింది. ఇంకా అక్కడి నుంచి నా తెలుగు ప్రారంభం జరిగింది. నిజంగా చెప్పాలంటే మరి భగవంతుడు దయ వల్ల ఏంటంటే అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్, రామదాసుల రాముడి క్యారెక్టర్, సత్యనారాయణ స్వామి దేవుడి పాత్ర. అంటే అప్పట్లో రామారావు గారు చేసేవారు. రామారావు గారు ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత చాలా మంది చేశారు, కానీ వెంకటేశ్వర స్వామిగా ఎవరికి అంత రికగ్నిషన్ రాలా. మరి ఆ భగవంతుడు నన్ను సెలెక్ట్ చేసి నాకు ఈరోజు జరిగింది. అది ఆంధ్ర వాళ్ళు కొంచెం నెగ్లెక్ట్ అయిన కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. సో ఎంతో ధైర్యంతో ఆయన ఏంటంటే ఆయన ఈ పర్టికులర్ ఫంక్షన్ని ఓన్లీ ఆంధ్ర ఆర్టిస్ట్ ఫిలిం సొసైటీ అని చెప్పొచ్చు వాళ్ళు చేయడం జరిగింది. బట్ నేను చూసినప్పుడు అంటే చూసిన సెకండ్స్లో కూడా నేను ఆశ్చర్యపోయాను. ఎంత మంచి థాట్స్ ఉన్నాయి రైటర్స్కి, ఎంత మంచి నాలెడ్జ్ ఉంది డైరెక్టర్స్కి, అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలామంది చాలా అద్భుతంగా చేశారు. ఎందుకంటే ఒక గుర్తింపు ఇది ఎక్కడికి వెళ్తుంది. ఈరోజు మా పాత్రిక సోదరులు ఉన్నారు, వీడియో సెల్ ఫోన్స్ ఉన్నాయి, ఇది ఎక్కడికో వెళ్తుంది. ఎంతోమంది డైరెక్టర్స్ చూస్తారు, ఎంతోమంది ప్రొడ్యూసర్స్ చూస్తారు, ఏదైతే ఈరోజు ప్రెజెంటేషన్ జరిగిందో చూస్తారు. వాళ్ళకి పాపం అదే నా అదృష్టం రావాలి. చూడండి, మీరు అందరూ వచ్చారు, మీకు అదృష్టం. మనకు వేరే డీవియేషన్ పెట్టుకోకుండా దీంట్లోనే ఉంటూ మనం ట్రై చేస్తూ ఉంటూ వస్తే ఖచ్చితంగా వస్తుంది, ఏదో ఒక పొజిషన్ వస్తుంది. మీరందరూ ఆల్రెడీ గిఫ్టెడ్ పీపుల్. ఈ గిఫ్ట్ ఏంటంటే భగవంతుడు ఆల్రెడీ మీకు ఇచ్చారు. మీ టాలెంట్ వేరే వాడికి లేదు, మీకే ఉంది. అది గుర్తుపెట్టుకోండి. మీరు సినిమా ఈరోజు చూసారో, తీసారో, పెర్ఫామ్ చేశారో, అది గిఫ్ట్. అది ఇది వదిలేసి వేరే గిఫ్ట్కి మీరు వెతకొద్దు. మీరు దీన్ని మీరు కాన్సన్ట్రేట్ చేయండి, దీని మీద ఫోకస్ పెట్టండి. టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు అది మీకు క్లిక్ అవుతుంది. దాని తర్వాత దాన్ని కాపాడుకోవడం అది మీ చేతిలో ఉంటుంది. అండ్ ముఖ్యంగా అందరికీ ఒకటే చెప్తా అండి, నా తల్లిదండ్రులు ఎప్పుడు నేను మర్చిపోను. అన్ని ఆశీర్వాదాలు ఏంటంటే మా అభిమానులు, మా తల్లిదండ్రులు, మా రిలేషన్స్, మా ప్రొడ్యూసర్స్, వెల్ విషర్స్, సో వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఇంత మంచి పర్సన్ దిలీప్ రాజు గారు, ఆయన మీరు మర్చిపోకూడదు. ముఖ్యంగా మన సినిమా ఇండస్ట్రీలో ఇంత ఆయన ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తాను. నాకు ఒకటే ఒక రిక్వెస్ట్ అండి, ఇప్పుడు ఆయన ఎంతో ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు, చాలామంది ఇక్కడ చేంబర్ అలా రకరకమైన ఫిలిం సొసైటీ అన్ని చేస్తున్నారండి. నా రిక్వెస్ట్ ఏంటంటే మన ప్రియతమైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ దయచేసి డిలే చేయకూడదు. తొందరగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ని మీరు స్థాపించండి. దాంట్లో మంచి వాళ్ళని పెట్టండి, మంచి అనుభవం వాళ్ళని పెట్టండి. దీంట్లో ఎక్స్పీరియన్స్ కావాలండి, దీంట్లో ఇన్ఫ్లుయెన్స్ కాదు, ఎక్స్పీరియన్స్ కావాలి. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళందరిని పెట్టి, అంటే అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో ఉండాలి,
బయట ఫీల్డ్ వర్క్లో ఉండాలి, తర్వాత ఇండస్ట్రీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అంటే ఏం చేస్తే ముందుకు వస్తుంది. ఈరోజు టీవీ ఫిలిమ్స్ ఉన్నాయి, టీవీ వాళ్ళకి షార్ట్ ఫిలిమ్స్కి ఏదో చేయాలో తొందరగా చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 2 years అయిపోయింది, 2.5 years వచ్చేస్తుంది. ఇక బ్యాలెన్స్ టైంలో ఇండస్ట్రీ స్టెబిలైజ్ అవ్వాలి. ఇక్కడ తొందరగా దీనికి ఏంటంటే ఒక పొజిషన్ రావాలి. ఎంతోమంది కళాకారులు ఉన్నారు, చూసాను ఇప్పుడు, డైరెక్టర్స్ ఉన్నారు, టెక్నీషియన్స్ చాలామంది ఉన్నారు. సో నాకు కూడా ఏంటంటే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా డెవలప్మెంట్ జరగాలి. ఫిలిం సొసైటీలో ఇన్కమ్ వస్తుంది దాంట్లో, ఎందుకంటే సినిమా షూటింగ్ స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా షూటింగ్స్ వస్తారు, ఇన్కమ్ వస్తుంది, చాలామందికి ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. అండ్ పాప లైఫ్ కూడా ఇది పెద్ద లాంగ్ లైఫ్ కాదు కదా, తక్కువ టైంలో మనం తొందరగా మనం ఎస్టాబ్లిష్ అవ్వాలి, సంపాదించుకోవాలి. సో దయచేసి చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే తొందరగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫుల్గా డెవలప్ చేయండి. ఇంకా వేరే ఏమేమి ఉన్నాయో ఫిలిం డెవలప్మెంట్ అవ్వడానికి ఏమేమి ఉన్నాయో అవన్నీ తొందరగా చేసి ఒక మంచి, మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, ఇది కూడా మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎవరైతే ఈ అవార్డు తీసుకున్న వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. అట్లాగే సుమన్ గారు చెప్పినట్టు రాష్ట్రంలో చలనచిత్ర, టీవీ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ ద్వారా మేము ఉచిత షూటింగ్ పర్మిషన్లు అన్ని సినిమాలకు ఇస్తున్నామండి రాష్ట్రంలో. అలాగే లఘు చిన్న చిత్రాలు నిర్మించే నిర్మాతలకి 10 లక్షల రూపాయలు సబ్సిడీ కూడా ప్రభుత్వం ద్వారా ఇస్తున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి గల నిర్మాతలు ముందుకు వచ్చి చిత్రాలు నిర్మించి, మంచి చిత్రాలు నిర్మించి ప్రభుత్వానికి సహాయపడవలసిందిగా మీ అందరిని కోరుతున్నాను. మేము రావాల్సినటువంటి సబ్సిడీలు మా సంస్థ ద్వారా మీకు త్వరగా అందించే ఏర్పాటు కూడా మేము చేస్తామని చెప్పేసి మీకు తెలియదు. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి.